చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లలో యాక్ట్ చేశారు. అటు హీరోయిన్గా చేశారు, ఇటు చెల్లిగా చేశారు. మోస్ట్ ఎక్కడైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి చిరకాలం గుర్తుండిపోయే లాంటి కొన్ని మెమరీస్ని అయితే మీరు బ్యాగ్లో పెట్టేసుకొని అలా ఉన్నారు. సడన్గా వానిష్ అయిపోయారు. వాట్ వాజ్ ద రీజన్? ఎందుకు వెళ్ళిపోయారు? ఓన్లీ నన్ను డాన్స్ పిలిచింది, డాన్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంది అని కాదు, ఏదో ఉంది. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? ఒక హారర్ మూవీ లాగా ఒక సినిమా తీసుకెళ్ళి ముందు పెడతాను నేను, ఫ్రేమ్ బై ఫ్రేమ్. అప్పుడు మీకు అట్లా కనిపిస్తుంది. అట్లా ఏముండదు, మీరు ఇంటికి వెళ్తే మీ పనులు మీరు చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి. అట్లా అవన్నీ ఒక మనం భూతద్దంలో చూస్తాము. జీవితం అన్నాక అన్ని ఆస్పెక్ట్స్ జరుగుతాయి, అన్ని ఆస్పెక్ట్స్ మనం ఆస్వాదించాలి, ఏడవాలి, నవ్వాలి. ఇవన్నీ సర్వసాధారణం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి సర్వసాధారణమైన విషయాలు. మనం భూతద్దంలో పెట్టి చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి. నాది పాత్ అని ముందుకు నడుస్తూ ఉంటే మనకి పాత్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అంతే. దీన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి నేనేదో చేసి ఏం చేయలే. అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అనే మాట కాదండి, మీరు దృష్టి నా మీద పెట్టాలా అంతే. ఇంకొక జోనర్ లో ఉన్నారు మీరు, ఇంకో ఫేజ్ లో, ఇంకో పాత్రలో వెళ్తూ ఉన్నారు. ఏ ఫేజ్ లోనూ లేను. చక్కగా ఏంటంటే కళలకి మేబీ ప్రకృతి నన్ను పిలిచింది. అంటే ప్రకృతి నన్ను పిలవకపోతే నేనే చేస్తాను, నేనే అనుకుంటే నేను వెళ్ళలేను అంత దూరం. కానీ ఏదైనా సరే అంటే నాకు ఆపర్చునిటీస్, అంటే మీరు అన్నారు కదా ఇందాక, అవకాశాలు నన్ను పిలిస్తే నేను వెళ్తాను అంతే. అవకాశాలు నన్ను పిలవాలి, నేను వెతుక్కుంటూ వెళ్తే మీరు ఇప్పుడు నేను అడుగుతాను అర్జెంటుగా, ఏమండి నాకు ఒక 10 సినిమాలు కావాలి డైరెక్టర్స్ ప్లీజ్ ఐఎమ్ రెడీ అని అంటే ఇచ్చేస్తారా? అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు రాసుకున్న కథకి నేను సూట్ అవ్వాలి, అది నేను చేస్తానని వాళ్ళు నమ్మాలి. అది నమ్మి నాకు ఇచ్చినప్పుడు అది నేను సవ్యంగా ప్రజెంట్ చేయాలి. దాంతో అయిపోతుందా కదా? కాదు. అది ఎడిటింగ్లో పోకుండా డైరెక్ట్గా మొత్తం అంతా జనానికి వెళ్ళి చేరి ఆ జనానికి నచ్చితే అది అందరికీ నచ్చుతుందా? 99% నో. కొంతమంది బికాస్ జనహ లోకోబరు అంటే భిన్న రుచి అని అన్నారు. అంటే రుచులు వేరుగా ఉంటాయి. సో దట్ అండ్ ఆల్ వీ డోంట్ నో. అందుకనే అని చెప్పేసి భూతద్దంలో చూడొద్దు. ఏది చక్కగా ముందుకు నడుద్దాం, పాత కనిపిస్తుంది దాంతో వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు ఏది ఒక నేను గురువుని, డాన్స్ గురువుని అని ఇట్లానే ఉంటాను అని అంటే సినిమాకి రాలేను కదా. అదే సినిమా ఆర్టిస్ట్ నేను సినిమా చెప్తే నాకేం తెలియదు అని అంటే ఇవన్నీ చేయలేను కదా. ఇదే కాదు, రేపు బిజినెస్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇంకోటి. వేర్ ఎవర్ ద ఆపర్చునిటీస్, వై వుడ్ ఐ లిమిట్ మై సెల్ఫ్? నాకెప్పుడు ఒక మనిషికి, నేను చెప్పాను కదా ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే వాక్ అనే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు మనకి భయం లేనప్పుడు, మనం కష్టపడి పనిచేస్తా అన్నప్పుడు స్కై ఈజ్ ద లిమిట్. ఎక్స్ప్లోర్ ఇట్, డూ ఇట్. దీనికి నేను ఇట్లానే ఉంటాను, ఇలానే చేస్తాను. ఇట్స్ అ కమిట్మెంట్. అంటే ప్రతి పనికి మనతోటి మనకు కమిట్మెంట్, బయట వాళ్ళతోటి కాదు, మనతోటి మనం కమిట్మెంట్గా ఉన్నప్పుడు వై డూ వి వరీ అబౌట్ వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, నాట్ వాట్ ఈస్ ద రిజల్ట్. రిజల్ట్ మనం అనుకుని రాలేదా, పక్కన పెడతాం, ఎవరో దానికి వెళ్తూ ఉంటాం అంతే. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు దాకా మీరు ఒక సినిమాల్లో చేశారు, అన్ని మూవీస్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరైనా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే దట్ షుడ్ బి ఒక మ్యారేజ్ అయిందో లేకుంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లలు, కాబట్టి అక్కడ ఒక పాజో ఒక బ్రేకో తీసుకొని ఇంకొక దాంట్లోకి వెంచర్ అవుతారు, ఇంకోటి చేస్తారు. బట్ మీ కేసులో అది జరగలేదు కదా. జరగదు, ఎప్పుడు జరగదు. ఎందుకు తెలుసా? కళమ్మ తల్లి ముద్దు బిడ్డను నేను, అందుకనే పెళ్లి చేసుకోవద్దు అని ఏం లేదు కదా మనకు. కళామ తల్లి ముద్దు బిడ్డలు బోల్డ్ ఎంతమంది డాన్సర్స్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. పెళ్ళి, ప్రేమ అవన్నీ పర్సనల్ థింగ్స్. సో వాటితోటి జనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అంతకన్నా సంబంధం లేదు. అవి ఆ వింగులు వేరు, ఈ ప్రొఫెషనల్ వింగు వేరు. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను మాట్లాడచ్చు, నా లైఫ్లో గతంలో ఏం జరిగినాయి ఏమిటి అనే దానికి మంచి విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడే మనం పాజిటివ్గా ముందుకు. ప్రతి మనిషికి ఇది జరగదా, ఇది అవ్వదా, ఇది అవుతుందా, ఆ సందిగ్ధాలు వస్తాయి. అండ్ కొన్ని తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. కానీ దాంట్లో ప్రతి ఒక్కరికి పాలిష్ అవుతూ ఉంటుంది. లేకపోతే హౌ యూ కెన్ షార్ప్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ స్టాండ్ యువర్ సెల్ఫ్. ఆ రాపిడిలో మనం కిందకు పడిపోకూడదు, పైకి తన్నుకుంటూ రావాలి తప్పితే ఆ రాపిడి మనం నేర్చుకోవడానికి వస్తుంది. జీవితంలో ఒక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా
లాభం వస్తే అందరూ ఆహా ఓహో అంటారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, మీరు అడిగారు కాబట్టి. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎవరు తోడుండరు, నిజం చెప్తున్నా. ఎవరు మనం ఉంటారు, వాళ్ళు వస్తారు. అది ఎందుకు వస్తుంది? మనం ఏదో జీవితంలో మనం నేర్చుకోవాలి కాబట్టి వస్తుంది. అది నేర్చుకునేంత వరకు ప్రకృతి ఏమి వదలు. ఫస్ట్ చెప్తుంది, తర్వాత బ్రతిల్లాడలేదా ఒక్కడ 4 పీకి నేర్చుకునేంత వరకు నేర్పిస్తూనే ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అందుకనే అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది అవ్వలేదా, నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను, చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నాను. పెళ్లి గురించి సరే మీరు వద్దనుకోవచ్చు, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చేసుకోలేదు మధు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు వద్దను. జీవితంలో పెళ్ళి అనేది ఒక ఆస్పెక్ట్ అండి కదా. అవును, జీవితం అదే కాదు కదా. ఓకే కదా. కొంతమంది ఎట్లా అంటే కొన్ని వాటి మీద చాలా ప్యాషన్గా ఉంటారు. దాని ముందు చాలా మిగతావన్నీ పెద్ద విషయాలుగా ఏం అనిపించవు, కనిపించవు. సో మేబీ ప్రకృతి వాంట్స్ మీ టు బీ లైక్ దిస్. బాగాలేనా ఇప్పుడు? నో ఐఎమ్ నాట్ బాలేనా? చాలా బాలేనా? చాలా బాగున్నారు కాబట్టి ఎందుకు ఇలా డాన్స్ అంతలా రీప్లేస్ చేసింది, ఎందుకు పెళ్లి వైపు వెళ్ళలేదు, పోనీ ఒక ఫ్యామిలీ, నాకంటూ పిల్లలు, అలా యూజువల్ గా ఎవరైనా ఆలోచించేది అదే కదా. అది అవసరమైనప్పుడు అవి రావచ్చేమో. ఇప్పుడు బాగున్నాను కదా, ఇప్పుడు చక్కగా ఉన్నాను, బాగున్నాను అంతే. ఇది పెళ్లి అవసరమైతే అన్నీ అవుతాయండి. ఆ తోళ్ళు అందరూ అందుకని ఇప్పుడు చేసుకుంటే అప్పుడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఐ హ్యావ్ టు ఫోకస్, వేర్ ఐ హ్యావ్ టు గో. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్. సో అందుకని అవి లేవా అన్నీ ఉంటాయి జీవితాల్లో, ఉండకుండా ఏమి ఉండవు. దాన్ని పెళ్లి అనేదాన్ని స్ట్రైక్అవుట్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద కార్డ్స్, ఎప్పుడో తెలియదు అంతేనా. ఆలోచన లేదు, ముందుకు నడిచే దాంట్లో నేను నాకున్న అరేనాలో, నాకున్న ఏరియాలో నేను ఏది ముందుకు నడవాలో అది నడుస్తున్నా అంతే. అంటే అగైన్ యూనివర్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ వాట్ ఐ యామ్ రిఫ్లెక్టింగ్ యూనివర్స్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్. ద వర్క్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, అన్ని. ఐ బిలీవ్ ఇన్ సో మచ్ ఇన్ దట్. సో డాన్సర్గా మేము శోభన గారిని చూసాము. శోభన గారు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, మీరు కూడా చేసుకోలేదు. ఆ తర్వాత కొంతమంది ఇలా పద్మిని గారు కావచ్చు, రాగిణి ఇలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. అలా ఏమైనా పెట్టుకున్నారా? అట్లా ఏం లేదండి, అట్లాంటివన్నీ ఏం లేవండి. అంటే వాళ్ళ లైఫ్ లాగానే నా లైఫ్ ఉందా? కాదు కదా. నా లైఫ్ లాగా వాళ్ళ లైఫ్ ఉందా? ఇట్ డజంట్ కౌంట్ ఆన్, బికాస్ ఈచ్ పర్సన్ దేర్ ఇండివిజువాలిటీ, ప్రొఫెషనల్, కెరియర్, లైఫ్, అగైన్ కిడ్స్, అవి మనకి రుణానుబంధం ఉంటే జరుగుతాయి. మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ లైఫ్, హూ నోస్ ఇట్? ఎవరు చెప్పగలరు? నోబడీ కెన్ టెల్ కదా. అప్పుడు మనకి రుణం ఎక్కువ ఉండదు. సో ఈ రుణానుబంధంలో పెళ్లి అనేది లేదా, ఆ భవబంధాలు అంటే అంత పెద్ద సబ్జెక్ట్స్ లెట్ మీ నాట్ టాక్. ఎందుకంటే మనకి తెలీదు. ఇప్పుడు ఒకళ్ళు ఎందుకు ఇట్లా పైకి రాలేదు, ఎందుకు వీళ్ళు పైకి వచ్చేసారు అని అంటే అది నిజంగా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కాదు. ఎప్పుడూ ఎక్కడో ఏదో చేసుంటారు, ఏదో జన్మలో, మనకి తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా అవి తెలియని వాటి గురించి మనం ఎక్కువసేపు వాటి మీదే కూర్చునే కన్నా, ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను డాన్స్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను యాక్ట్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, ఐ నో హౌ టు డూ బిజినెస్. సో ఇప్పుడు నాకు తెలిసిందేంటి, అట్లా నేను ముందుకెళ్తున్నా. తెలియని వాటి గురించి ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటూ, బికాజ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ వే. ఎందుకంటే మనకు రుణం లేకపోతే ఏది, ఈరోజు నాకు రుణం లేకపోతే ఇక్కడ నేను ఈ టీ తాగను, ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగను. నీళ్ళ రుణం, అట్లానే మనుషుల రుణం అది ఉండాలి. అది లేకపోతే మనకు జోలికి ఎవరు రారు, మనం ఎవరు జోలికి వెళ్ళం, అంతే కదా. నిజం కదా. సో దీనికంతా బాధపడిపోవటాలో లేకపోతే దీనికంతా ఆలోచించటాలో, అసలు ఫస్ట్ అవర్ మైండ్ ఇస్ అ బ్యూటిఫుల్ అండి. మనం ఏం కావాలంటే అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది, ఏది కావాలంటే అది ముందుకు వస్తుంది. అది ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. వై హ్యావ్ టు ఫిల్ విత్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ కదా. ఇప్పుడు నా పనిలో నేను ఉన్నప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నాట్ దట్ ప్రపోజ్ చేయలేదు, అవి వస్తాయి. లైక్ ఐ అడ్రస్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే, బ్యూటిఫుల్ మేనర్, బికాస్ ఐ నో హౌ లవ్ ఇస్, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ వీ నాట్ మెస్ ఇట్ అప్ విత్ అదర్ థింగ్స్. సో
ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. చాలా వరకు మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నామనేది ఇన్ ద ఇండస్ట్రీ, ఔట్ సైడ్ ద ఇండస్ట్రీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో వచ్చి ఉంటుంది. అందులో మధురిమ చాలా బావుంటుంది. డాన్స్ కూడా చేస్తుంది. మంచి సినిమాలు చేసింది. తను మా ఇంటి కోడలవుతే బావుంటుంది. ఇలా అనుకునేటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా! వాటన్నిటిని ఇలా పక్కన పెట్టేసారా? ముందు నా దగ్గర అడగటానికి భయం వేస్తుంది. ఎందుకంటే నేను గురువుని కదా, నా దగ్గరికి అప్రోచ్ ఇప్పుడు చేసే కాదు, వాళ్ళు ఎట్లా అప్పుడు ఉంటుంది. అప్పుడు కూడా అప్పుడు కూడా కొంచెం నేను ఇండస్ట్రీలో ఉన్న ఎవరితోటి అంటే ఆ టైం ఫ్రేమ్లో అట్లానే ఉండేది. మా నాన్నగారిని ఏమైనా అడగాలన్నా కూడా తలుపు చాటు ఉండి ఇది అని అన్నాను. లక్కీగా ఏంటంటే ఏ రోజు మా పేరెంట్స్ మమ్మల్ని ఆపల. మేము ఇది చేస్తాము, ఇది చేస్తామంటే వాళ్ళు ఎప్పుడు అడ్డు అంటే దానికి సపోర్ట్ చేశారా లేదా తెలియదు, కానీ వాళ్ళని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా దగ్గర నేను పెరగడమే ఒక 15 మంది పిల్లలతోటి పెరిగాను. మా పెదనాన్నగారి పిల్లలు 5గురు, మేము 5గురుమే. తర్వాత మా ఇంటి నిండా ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు. అట్లా పెరిగిన ఒక ఇది అనమాట. సో దాంట్లో అప్పుడు మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే ఇంతమంది మనల్ని మనం మేనేజ్ చేసుకోకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ ఇట్ డెవలప్డ్. ఐ గ్రూ అప్ లైక్ దట్. సో దాని గురించి నాకు పెద్ద ఏది నన్ను బాధించడమో స్పందించడమో ఏంటి, నా సాధన కూడా ఉంది కదా దీంట్లో. నాకు చిన్నప్పటి నుంచి నేను స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండడం. ఓకే ఇది వచ్చిందా, సరే దీనివల్ల అయి ఉంటుంది, అది వచ్చిందా, అంతే. అట్లానే తప్పితే కుంగలేదు పొంగలేదు. సో హౌ డస్ వన్ ఫీల్ అయిపోవడం అట్లాంటివన్నీ లేవండి. అవన్నీ వచ్చినా కూడా అంత నన్నెవరు ఇబ్బంది పెట్టి అట్లా ఏం లేదు. నేను చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అర్థం అవుతుంది, అంతే అయిపోయింది. దాని గురించి అరే నేను మనిషినండి ఎందుకు అరే ఆగండి చెప్తాను. ఒక పక్షికే ఎన్ని బర్డ్స్ వచ్చి ఇవి వేరేస్తాయి తెలుసా. అండి చెప్తాను, ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు మనకి ఈగల్ ఉంది కదా, గ్రద్ద, అది ఇట్స్ అ క్వీన్ ఆఫ్ ద స్కై, యు నో ఇట్. ఇట్స్ క్వీన్ ఆఫ్ ద స్కై. అది ఎగిరినంత మిగతా పక్షులు ఎగరలేవు యాక్చువల్గా. అండ్ అది ఎంత టెస్ట్ చేస్తుంది అంటే ఒక పుల్ల తీసుకుని అట్లా పైకి వెళ్ళి డ్రాప్ చేస్తుంది. వీటి సత్తా ఏంటన్నానని ఆ ఫీమేల్ బర్డ్ తెలుసుకుంటే కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే వి ఆల్ అంటే మేము డాన్స్లో వాటిలోనే అభివర్ణిస్తాం కాబట్టి మాకు ప్రతి ఆస్పెక్టు మాకు తెలియాలి. కాబట్టి పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ వాటి గుణగణాలు కానీ ఇవన్నీ మాకు తెలుస్తాయి. సో దాంట్లో ఒక జీవజాతికి పక్షులకే వచ్చినప్పుడు నేను మనిషిని, నాకు అవన్నీ రాకుండా ఉంటాయి అనుకుంటున్నారా? రావు అని అంటే ఇప్పుడు మీరు నమ్మేస్తారా? కాదు కదా, అది హిపోక్రసీ అంతే. అవి వస్తాయి. వచ్చినప్పుడు మన భగవంతుడు అని చెప్పను, ఓకే యూనివర్స్ ఇచ్చిన మై మైండ్, హౌ యూ రియాక్ట్, దట్స్ హౌ ద పీపుల్ విల్ అప్రోచ్. లైక్ నేను ఎలా ఉంటానో అలా ఉంటాం కదా, కాకపోతే ఒక అడుగు దూరంగా ఉండి మాట్లాడతారు తప్పితే ఎవరు నా ఏరియా లోపలికి వచ్చేసి మనకొకంటూ ఒక ఆరా ఉంటుంది. సో ఆ ఆరా క్రాస్ చేసుకుని 7 layers లోపలికి క్రాస్ చేసుకుని వచ్చి మనం వెళ్ళి దేర్ ఇస్ ఆ సాధన అది అట్లా ఆపుతుంది. నేను అలానే ఉన్నా. విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ లైక్ అప్రోచ్ ఎవరంటారు, అప్రోచ్ అవుతారు, కానీ అడగడానికి అందరి ముందు అన్నీ అడిగేసేయలేరండి. మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే ఈ పాటికి చాలా 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 ఇక్కడ ప్రపంచంలో అందరూ అడగరు. కొన్ని ఇండికేషన్స్ ఏవో ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. లేదండి అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది మిగతా వాళ్ళ విషయంలో నాకు తెలియదు. కానీ ఎస్పెషల్లీ డాన్స్, ఆధ్యాత్మికం అంటే వేరే ఏముంది అంటే నేను చేసిన వర్క్స్ అన్నీ అవే కదా. పైగా ముఖ్యంగా పిల్లలతో ఉండటం అట్ ఎ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 5 years టు నాకన్నా పెద్దవాళ్ళు 50+ 60+ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నేర్పించడం వల్ల అట్ ఎ డిఫరెంట్ లెవెల్. సో మై మైండ్ ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు పిల్లలతో చెప్తే ఏం చెప్తారు. సో వాళ్ళకి నేర్పించేటప్పుడు నేను వాళ్ళ స్థాయికి దిగి, ఇప్పుడు నాకు అంత వచ్చు నేను PhD లెవెల్ అని అనుకుని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి రాదు. నా దగ్గరికి పిల్లలు 5 ఏళ్ల పిల్లలు వస్తే వాళ్ళ స్థాయికి నేను దిగి నేను నేర్పిస్తే కానీ నేను వాళ్ళకి నేర్పించలేను, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోలేను.